హాయ్ ఫ్రెండ్స్, ఆమె కామెంట్ చేసింది, అక్క నాకు చేతులు ఎప్పుడు వేసినా నాకు కుదరడం లేదు, ఎందుకు అసలు చేతులు నాకు ఉల్టా పల్టా అవుతున్నాయా, లేకపోతే చేతులు వేసినాక ఫినిషింగ్ బాగా రావట్లేదా, నాకు అస్సలు చేతులు వేసినప్పుడల్లా ప్రాబ్లం అయితే వస్తుంది అన్నది. నేనైతే చూపిస్తాను ఈజీ ట్రిక్ తోటి. మనము బాడీ అంతా రెడీ అయిపోయింది కదా, ఇది పక్కన పెట్టేసుకుందాం. ఫస్ట్ మనం ఇది 2x2 బ్లౌజ్ అనుకో, లైనింగ్ బ్లౌజో ఏదో అనుకో, బ్లౌజ్ని ఇలా ఇప్పుకోవాలి. ఇప్పుకున్న తర్వాత నేను ఇంటూ పెట్టిన కదా, ఈ ఇంటూ మార్కు కట్టింగ్ అప్పుడు చూపించిన. నిన్ననే ఈ వీడియో అప్లోడ్ చేస్తే ఏమన్నా తన కామెంట్ ఏం చేసిందంటే, అక్క కుట్టేటప్పుడే లోతు తీసుకుంటే చాలా బెటర్ అని కామెంట్ చేసింది. అవునమ్మా, నువ్వు కామెంట్ చేసింది అయితే కరెక్టే, కుట్టేటప్పుడే మనం లోతు తీసుకుంటే చాలా రిస్క్ ఉండదు. ఆమె ఈ వీడియో నిన్న అప్లోడ్ చేసినాక ఆమె కామెంట్ చేసేసింది. ఓకే, అది కరెక్ట్ రా నువ్వు చెప్పింది. అయితే నేనేమంటా అంటే, మరి అలా చెప్పి చాలామందికి అలానే కుట్టేటప్పుడే లోతు తీపిస్తా. ఒకవేళ ముందు తీసుకున్న తర్వాత తీసుకున్నా, ఆ బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది, ఇప్పుడైనా తీసుకోవాలి లోతు. తీసుకున్న తర్వాత ఇగో చిన్నగా ఈ కచ్చిక కనబడుతుంది, ఈ మన మార్కి ఇది ఉల్టాది ఇది కనబడుతుంది, ఇది మాకు కనబడుతుంది కాబట్టి ఉల్టాది ఇది కనబడుతుంది కాబట్టి కింద ఉల్టా సైడ్కు ఈ రాంగ్ మార్క్ వేసుకున్న సైడ్ మనం ఫోల్డ్ చేసుకోవాలి కదా, ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకరా. ఇగో ఇది ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకున్నారు కదా, మీకు వచ్చి ఆల్రెడీ అని కుట్టడం చూపించలేను. నెక్స్ట్ వచ్చేసి ఈ ఇంటూ మార్క్ కనబడుతుంది కదా, ఇది నెక్స్ట్ ఇంటూ అనేది మనకి కనబడే విధంగా, అంటే పక్కన ఇగో ఇలాగా రావాలన్నట్టు. నువ్వు ఇలా పెట్టుకోకుండా ఇగో ఇలా పెట్టుకున్నావు అనుకో, అది చేతు రాంగ్ అయిపోతుంది. ఒక్కసారి చిన్న ట్రిక్ ఫాలో అయితే మనకు ఈ ఇంటూ మనకు ఏ సైడ్ వచ్చిందో దాని సైడే ఇది వచ్చేలాగా పెట్టుకోవాలి. ఇవి ఇలాగా పక్కన లోతు తీసినాయి అనేది పక్కన ఉండాలన్నట్టు. అక్కడ సైడ్ ఉంటే అక్కడ సైడే ఉండాలి, ఇక్కడ సైడ్ ఉంటే ఇక్కడ సైడే ఉండాలి. కానీ ఇటొక్కటి అటొక్కటి ఉండొద్దు. దీన్ని కూడా ఇలా ఫోల్డ్ చేసి కుట్టేసుకో. ఇలా రెండుటిని కుట్టుకున్నాం కదా, కుట్టుకున్న తర్వాత మనం ఇలా కట్ చేసుకుంటప్పుడు 2x2 బ్లౌజ్కి ఇలా కచ్చిక పెట్టుకుంటాం కదా, దీనంతా ఇది ఈ కచ్చిక వరకు ఇలాగా ఫోల్డ్ చేసి మిడిల్లో పెద్ద కుట్టేసుకోవాలి. అంటే మిషన్ తోటి లేపు, అది టెన్షన్ లేపు, టెన్షన్ పెట్టు, పెద్ద కుట్టి అయ్యిద్దండి మిషన్. మిడిల్లో ఇలా పెద్ద కుట్టేసుకోవాలి. ఎమింగ్ చేసుకున్న తర్వాత ఇప్పేయచ్చు అన్నట్టు. ఇప్పుడు ఇది ఇట్లా రెడీ అయిపోయింది కదా, ఈ రెడీ అయిన దాన్ని ఒకసారి మనం కరెక్ట్ కుట్టినామా తప్పు కుట్టినామా ఒక్క సెకండ్లో చూసుకుంటే మన తప్పేం కాదు. బ్లౌజ్ మొత్తం కుట్టిన తర్వాత తప్పైపోతుంది. రెండు అరిచేతులు ఎలాగా అంతాయో ఈ భాగంని ఇలా ఆనియాలన్నట్టు, అంటే ఇట్లా పెట్టుకోవాలి. కరెక్ట్గా పెడితే కరెక్ట్ వచ్చింది కదా. ఇగో అంటే లోతులు ఇట్లా పెట్టి చూస్తే తప్పు వస్తుంది, ఇట్లా పెట్టి చూడదు. ఈ రెండు ఒక దిక్కు చేతులు అయితే అటొకటి ఇటొకటి వస్తుంది. ఇలా పెట్టుకోవాలి. అరచేతులు మన రెండు అరచేతులు ఎలా పెట్టుకుంటే ఆనతాయో అలాగా ఆనాలి. అట్లా ఆనడం వల్లనే మనకు లెఫ్ట్ రైట్ అనేది కరెక్ట్ వస్తుంది. ఇప్పుడు బ్లౌజ్ తీసుకొని బ్లౌజును పెట్టు. ఎట్లా పెట్టాలి? సీదా పెట్టాలి. మీకోసం క్లియర్గా చూపిస్తున్నాను. సీదా పెట్టి ఈ నెక్ వేసినాం చూడు, ఈ నెక్ వేసిన సైడు ఇట్లా అటు ఇటు పోవద్దమ్మా, ఇది అటు ఇటు పోయింది చూడు, ఇది మంచిగా వచ్చింది ఒక్క సైడు. అది ఎటు సైడ్ ఉందో మనం ఇది ఈ కింద ఇటు కూడా అటు అనుకోవాలి. అనుకొని ఇలా పెట్టేసి ఇప్పుడు ఇది ఏ చేతుది, ఈ చేతు దీనిది ఏ చేతు చూసుకో, తీ అది పెట్టు. ఇది ఈ చేతుదా అది తప్పు. ఇది ఉల్టా పెట్టమ్మా, ఇట్లా పెట్టాలి, ఇట్లా పెట్టి చూడాలి, ఇట్లా పెట్టి చూడాలా, కరెక్ట్. అట్లా నువ్వు వెయిటింగ్ కరెక్ట్. ఇది ఇట్లా పెట్టి చూసుకుంటే ఈ ముందు భాగానికి ఇది వచ్చిందా ఇలా చూసుకోవాలి. ఇది పెట్టుకొని చూసుకుంటే ఈ ముందు భాగానికి ఇది వచ్చిందా చూసుకున్న తర్వాత కుట్టుకోవాలి. మళ్ళీ కన్ఫ్యూజ్ అయితే 2 నిమిషాలకు మొత్తం ఇప్పబడుతుంది. ఇప్పుడు ఈ చేతుకు ముందు భాగంకు ఇది వచ్చింది, ఇది కరెక్ట్ అన్నట్టు. ఈ కింది సెట్ చేసుకొని ఇప్పుడు మిడిల్ నుంచి స్టార్ట్ చేయాలి. మళ్ళీ నువ్వు టెన్షన్ వందం ఇట్లా కరెక్ట్గా పెట్టి కుట్టు, ఎక్కువనే పెట్టు, తక్కువ పెట్టక అస్సలు పెట్టి కుట్టుకుంటూ రావాలి. ఇలా ఇంత పెట్టుకోవాలి. ఈరోజు క్లాత్ ఎలా పట్టుకోవాలి, చేతి ఎలా వేయాలి, సాగదీయొద్దు. ఇగో ఇలా కింద క్లాత్ని ఇలానే ముంచాలి. నువ్వు క్రాస్ ఉందని ఇది ఇట్లా జరుపుకొని నువ్వు రెడీగా ఉండొద్దు, ఇది ఇట్లనే ఉండాలి. చేతిని ఇలా పట్టుకొని ఇగో కూర్చోబెట్టాలి. దీన్ని మెల్లగా దీని మీద ఇలా కూర్చోబెట్టుకుంటూ రావాలి.
అదే తిరిగి. చాలామంది ఏం చేస్తారంటే ఈయనే సమానం పట్టుకుంటారు, ఇట్లా తిప్పాలి, మళ్ళీ రెండో సైడు తిప్పి మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. ఈ కుట్టు మీదనే రావాలి కుట్టు. ఈ కుట్టు మీద కుట్టేసినప్పుడు కూడా కింద క్లాత్ అతుక్కుంటుంది. అలా అతుక్కోకుండా నీట్గా వేసుకోండి. నాకు ప్రాక్టీస్ కాబట్టి స్పీడ్ వచ్చేస్తుంది. మళ్ళీ ఈసారి ఏం చేయాలి, చేతి ఇట్లనే ఉంచాలి, బాడీ పట్టుకోవాలి. ఇలా బాడీ పట్టుకొని దీని మీద వదలాలి. ఇట్లా ఇట్లా చేతి మీద ఇలా వదలాలి. లాగొద్దు అస్సలు, ఏ పార్ట్కి ఆ పార్టే. ఇట్లా లాగితే మనకు సాగినట్టు అయిపోయి చేతులు వేసినాయి, అస్సలు కుదరదు. ఇప్పుడు రెండో కుట్టు వేయాలనుకుంటే ఈ రెండో కుట్టు ఇక్కడ నుంచి వేసేసుకోవచ్చు. మళ్ళీ ఈ రెండో కుట్టు వేసేటప్పుడే చాలామందికి ఇబ్బంది అవుతుంది. నేర్చుకునే వాళ్ళకు మెల్లగా ట్రై చేయండి. అంతే. ఇప్పుడు హ్యాండ్స్ ఇక్కడెక్కడనన్నా ముడత, ఎగుడు దిగుడు వచ్చిందా, నీట్గా వస్తుంది. కుచ్చు రాదు, ముడత రాదు, ఏం రాదు. ఓకే ఫ్రెండ్స్, మీకు నా చేతి కూడా అలాగే వేయండి. రెండు చేతులు వేసే వీడియో కూడా లెంత్ ఎక్కువ అయిపోతుంది. నేను మొత్తం అయిన తర్వాత చూపిస్తాను. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ మరి.